హాయ్ అండి, నా పేరు డాక్టర్ భవ్య. నేను గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే న్యాచురల్గా ఫర్టిలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలమో చూద్దాము. సో ఎటువంటి ట్రీట్మెంట్ వాడకుండా మనలో ఉన్న ఫర్టిలిటీ పొటెన్షియల్ని ఎట్లా పెంచుకోవాలి, తొందరగా ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు ఎట్లా ట్రై చేస్తే తొందరగా ప్రెగ్నెంట్ అవుతారు అనేది చూద్దాము. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకునేది ఏంటి అంటే డయట్ అండ్ ఎక్సర్సైజ్ అనమాట. మనం తీసుకునే డయట్లో ఏమైనా చేంజెస్ చేస్తే మనం తొందరగా మన ఫర్టిలిటీ పొటెన్షియల్ని పెంచుకోవచ్చా చూద్దాము. సో ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఫర్టిలిటీ ఇంప్రూవింగ్ డైట్ అంటే ఏంటి అంటే మనం తీసుకునే న్యాచురల్ డైట్లో ప్రోటీన్ రిచ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి రైస్ ఇట్లాంటివన్నీ తగ్గించి ప్రోటీన్ రిచ్ అంటే ఎగ్ వైట్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి అన్ని రకాలు తీసుకోవచ్చు. ప్లస్ అవైలబుల్ వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు అండ్ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నిట్లో ఉండేది ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్లో మనకి మెయిన్గా యూస్ అయ్యే ఎగ్ క్వాలిటీని అండ్ మెయిన్ నుంచి వచ్చే స్పర్మ్ క్వాలిటీని చాలా ఇంప్రూవ్ చేసి మన ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తాయని చాలా స్టడీస్ చెప్తున్నాయి. దీంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక మనిషికి వాళ్ళ వెయిట్తో సంబంధం లేకుండా డైలీ ఒక 20 to 30 minutes ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ ఫర్టిలిటీ బట్ అదర్ మెడికల్ కోమార్బిడిటీస్ అన్నీ తగ్గించడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. మన ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు డైలీ ఎక్స్పోజర్ టు సన్లైట్ ఆఫ్ 15 to 20 minutes అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అనుకుంటే మనకి సన్లైట్లో బాగా దొరికేది వైటమిన్ డి. ఈ వైటమిన్ డి అనేది కూడా ఈ ఎగ్ అండ్ స్పర్మ్ యొక్క మైక్రో ఎన్విరాన్మెంట్ అంటే దాని చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా దాని క్వాలిటీని పెంచి దాని ఫర్టిలైజింగ్ కెపాసిటీని పెంచుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఆఫ్ ద కపుల్ అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క ఏజ్ చూసుకుంటే ఇప్పుడు వైఫ్ యొక్క ఏజ్ 35 years కంటే తక్కువ ఉంటే వాళ్ళల్లో ఈ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 35 years దాటిన తర్వాత ఏంటంటే ఫీమేల్స్కి సడన్గా వాళ్ళ ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. అది ఎందుకు అంటే వాళ్ళకు ఉండే ఎగ్స్ యొక్క క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గుతుంది, ప్లస్ దానికి ఉన్న క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఎవరైనా ఫర్టిలిటీ కోసం ట్రై చేయాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే యంగర్ ఏజ్లో కన్సెప్షన్ ట్రై చేయడం చాలా మంచిది అని చెప్పాలి. నెక్స్ట్ మేల్స్లో ఇదే చూసుకుంటే 35 years తర్వాత వాళ్ళ సెమెన్ పారామీటర్స్ అంటే సెమెన్ యొక్క వాల్యూమ్ కానీ ఆ స్పర్మ్ సెల్స్ యొక్క మొటిలిటీ కానీ ఇవన్నీ తగ్గుతుంది. బట్ ఆఫ్టర్ 50 years ఆఫ్ ఏజ్ కనుక చూసుకుంటే వాళ్ళల్లో కూడా ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గిపోతుంది. సో యంగర్ ఏజ్ ఇస్ ద బెస్ట్ ఏజ్ ఫర్ కన్సెప్షన్ అనమాట. మోస్ట్లీ ఫీమేల్స్లో 35 years కంటే తక్కువ మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే చాలా మంచిది అని చెప్పచ్చు. నెక్స్ట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం. స్మోకింగ్ మేల్స్లో ఫీమేల్స్లో చాలా ఇల్ ఎఫెక్ట్స్ అనేవి మనకి ముందుగానే తెలిసిందే. కాకపోతే ఫర్టిలిటీకి కూడా చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్పర్మ్ యొక్క క్వాలిటీ, స్పర్మ్ యొక్క క్వాంటిటీ ఇదంతా మన స్మోకర్స్లో చాలా తగ్గుతుంది. అండ్ ఫీమేల్స్లో చూసుకుంటే ఫీమేల్స్ కనుక స్మోకింగ్ చేస్తున్నారు అనుకుంటే ఒకవేళ ఫర్టిలిటీ పెరిగినా కానీ వాళ్ళల్లో మిస్క్యారేజెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్, బేబీస్కి ఎనామలీస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. ఆల్కహాల్ అనేది మోడరేట్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఓకే, బట్ టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఆల్సో డేంజరస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ కెఫీన్ కన్సంప్షన్. కెఫీన్ అంటే మనం రొటీన్గా దొరికే మనం తీసుకునే వాటిలో కాఫీ అండ్ కూల్ డ్రింక్స్ వీటిలో ఉండేది కెఫీన్ అనమాట. ఈ కెఫీన్ అనేది మోడరేట్ అమౌంట్స్ అంటే లెస్ దాన్ 2 cups per day ఈజ్ ఓకే. మోర్ దెన్ 3 to 5 cups per day అనేది బోత్ ఫర్టిలిటీని తగ్గిస్తుంది అండ్ మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ని పెంచుతుంది అని మన స్టడీస్లో చెప్తున్నాం అనమాట. సో ఇవన్నీ కాకుండా మనం తెలుసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫర్టైల్ విండో. ఫర్టైల్ విండో అంటే మేల్ అండ్ ఫీమేల్ ఏ టైంలో కనుక ట్రై చేస్తే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెగ్యులర్లీ ఓవ్యులేటింగ్ ఉమెన్ అంటే ఒక అమ్మాయికి రెగ్యులర్గా మెన్స్ట్రువల్ సైకిల్స్ వస్తాయి ఎవ్రీ 28 daysకి అనుకుంటే అలాంటి వాళ్ళల్లో అరౌండ్ 14th day అనేది ఎగ్ రిలీజ్ అవ్వడం మనం చూస్తామన్నమాట. సో ఆ 14th dayకి దగ్గరలో కనుక మేల్ అండ్ ఫీమేల్ కలవగలిగితే వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకు అది ఎలా తెలుస్తుంది కొన్ని సైన్స్ ఉంటాయి. అండ్ మార్కెట్లో కొన్ని కిట్స్ అనేవి దొరుకుతాయి. వాటిని మనం LH కిట్స్ అని అంటాం అనమాట. ఇదేంటంటే
ఆ ఓవులేషన్ జరిగే టైం ముందు ఒక 24-36 అవర్స్ ముందు ఒక అమ్మాయి యొక్క బాడీలో ఎల్హెచ్ అనే హార్మోన్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది మనం యూరిన్‌లో టెస్ట్ చేయొచ్చు అనమాట. యూరిన్‌లో కనుక ఎల్హెచ్ డిటెక్ట్ అవితే సో వాళ్ళల్లో నెక్స్ట్ కమింగ్ 24-36 అవర్స్‌లో ఓవులేషన్ జరుగుతుంది అన్నది ఒక సైన్. సో ఇది ఎలా వాడాలి అని మీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కనుక కలిస్తే వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇది కాకుండా ఇంకోటి ఏంటి అంటే సర్వైకల్ మ్యూకస్. ఒక ఉమెన్లో వెజైనల్ డిశ్చార్జ్ అనేది మెన్స్ట్రువల్ సైకిల్ ఫేజెస్ బట్టి చాలా డిఫర్ అవుతూ ఉంటుందన్నమాట. సో అరౌండ్ ఓవులేషన్ ఒక ఉమెన్కి వచ్చే వెజైనల్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది అంటే అది థిన్గా ఉంటుంది, వాటరీగా ఉంటుంది, స్ట్రెచబుల్గా ఉంటుందన్నమాట. అంటే వెజైనల్ డిశ్చార్జ్ అనేది స్ట్రెచ్ చేస్తే అరౌండ్ 5 to 10 సెంటీమీటర్స్ వరకు స్ట్రెచ్ అవుతుంది. ఇది ఒక గుడ్ సైన్. అదేంటంటే సో ఉమెన్ ఓవులేట్ అవుతుంది అని మనకి మనమే తెలుసుకోవచ్చు. సో ఆ టైంలో కనుక వైఫ్ అండ్ హస్బెండ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ కనుక చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ బెటర్. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్, హెల్దీ డైట్, quitting of smoking and alcoholism and trying at an younger age, దీంతో పాటు knowing about fertile window. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీ దగ్గర ఉన్న ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కనుక మీట్ అవుతే వాళ్ళు తప్పకుండా మీకు హెల్ప్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.